ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛోటే బేదియా పిఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 29 మంది మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. 3 జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు బీఎస్ఎఫ్ సిబ్బంది. ఇప్పటికే కొందరు మావోయిస్టుల డెడ్ బాడీస్ ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఘటనా స్థలంలో AK-47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా ఎన్కౌంటర్ మొదలైంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్రావు కూడా ఉన్నాడని తెలిపారు పోలీస్ ఆఫీసర్స్. అతనిపై 25 లక్షల రివార్డు కూడా ఉందన్నారు. భారీ ఎన్కౌంటర్ పై స్పందించారు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. రాబోయే కాలంలో నక్సల్ రహిత బస్తర్ కోసం అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. ఏవైనా ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలన్నారు. బస్తర్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమన్నారు విజయ్ శర్మ. ఎన్కౌంటర్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, ఎన్కౌంటర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఈ ఛత్తీస్గఢ్ లో చూసినట్టయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ చూసినట్టయితే ఇది అత్యంత భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాంకేర్ జిల్లా చోటే బేదియా సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి పోలీసులకు నక్సల్స్ మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 29 మంది నక్సల్స్ హతమైనట్లుగా బస్తర్ ఐజీ సుందర్ రాజు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను కూడా వాళ్ళను గుర్తించాము. అంతేకాకుండా ఇందులో చూసినట్టయితే జయశంకర్ జిల్లాకు చెందినటువంటి శంకర్రావుతో పాటుగాను లలితతో పాటుగా మరికొంతమంది ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా బస్తర్ ఏరియా కమిటీకి సంబంధించినటువంటి దళ కమిటీలో మెంబర్ గా కూడా గుర్తించారు. అయితే ఈ శంకర్రావు పైన 25 లక్షల రివార్డు కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా గతంలో వారం రోజుల కింద చూసినట్టయితే ఈ బస్తర్ జిల్లాలోనే ఉన్నటువంటి మరో ప్రాంతంలో కూడా పెద్ద ఎన్కౌంటర్ కూడా జరిగింది. అయితే ఈ బాసగూడలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చూస్తే అప్పుడు 10 మందికి పైగా కూడా చనిపోయారు. ఆ తర్వాత ఇదే జిల్లాల్లో మొత్తం మీద అంటే కాంకేర్ జిల్లాలో ఇప్పుడు 29 మంది నక్సల్స్ హతమవ్వడం చాలా వరకు మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. భారీ మూల్యాన్ని కూడా చెల్లించుకుంటున్నారు. మొత్తం ఈ ఐజీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 4 నెలల కాలంలో ఒక బస్తర్ ఏరియాకు సంబంధించినటువంటి దళ సభ్యులు చూసినట్టయితే 50 మంది కూడా హతమయ్యారని కూడా ఐజీ సుందర్ రాజు కూడా ఆ ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ ఏప్రిల్ 19వ తేదీన కూడా ఈ బస్తర్ ప్రాంతంలో చూసినట్టయితే లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం మీద ఇలాంటి సెర్చ్ ఆపరేషన్ జరగడం, అదేవిధంగా మావోయిస్టులను ఏరివేతకు సంబంధించినటువంటి కూంబింగ్ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇలాంటి నక్సల్స్ హతమవడంతో కూడా మరి నక్సల్స్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఉంటుంది? ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఘటనలు చూస్తే పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. మొత్తం ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక బస్తర్ ఏరియా కమిటీకి సంబంధించి చూసినట్టయితేనే 50 మంది చనిపోయారని ఐజీ చెప్తున్నారు సుందర్ రాజ్. మరి ఓ వైపున చూసినట్టయితే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం తోటి కూడా ఓవైపున మావోయిస్టు చర్చలు జరుపుతామని కూడా చెప్పారు. అదేవిధంగా కొన్నాళ్ల పాటు కూడా ఈ శిబిరాల్లో ఉన్నటువంటి పోలీసులు కాల్పులను ఎత్తివేయాలి, అదేవిధంగా విరమణ చేయాలి, చర్చలు జరుపుతామని చెప్పినప్పుడు కూడా మరి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ప్రకటన చేయడం, మరోవైపున ఓవైపున మావోయిస్టులు చర్చలకు సిద్ధం అవుతామని చెప్పినటువంటి క్రమంలోనే ఇలాంటి కూంబింగ్ ఆపరేషన్ తోటి పెద్ద ఎత్తున మావోయిస్టులను ఏరివేస్తున్నారు. మరి మావోయిస్టుల రియాక్షన్ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అంశమే. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.